ఒక మనిషి పాపాలు ఒప్పుకుంటే క్షమించబడతాడా? పాపి పాపాలు ఒప్పుకుంటాం మాత్రమే కాదు, కానీ పాపాలు క్షమించాలంట. అవునండి, మనము ఇతరుల పాపాలు క్షమించాలంట. మనము దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నా పాపాలు క్షమించు అని అడిగేటప్పటికి మనము దేవుణ్ణి అడగాలంటే, దేవా మేము మా అపరాధస్తుల్ని క్షమించిన రీతిగా మా అపరాధములో క్షమించు. యేసు ప్రభు దగ్గరికి పేతురు అడుగుతాడండి, యేసయ్యా ఎన్నిసార్లు నేను నా సహోదరుల తప్పుల్ని పాపాలని క్షమించాలి? మత్తయి సువార్త 18:21. ఆ సమయమున పేతురు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమింపవలెను? 7 మార్లు మట్టుకా అని అడిగాను. ఎన్నిసార్లు క్షమించవచ్చు? ఈరోజు చాలా కామన్ ప్రాబ్లం. ఈరోజు ఇది సింపుల్ మెసేజ్ ఉండొచ్చు, బట్ ఇట్స్ అ వెరీ ప్రొఫౌండ్ మెసేజ్. ఎందుకంటే దీనికి లింక్ అయి ఉంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడా, అపవాది మిమ్మల్ని ఏలి మీకు శాపాన్ని తీసుకొస్తాడా? చాలా ముఖ్యమండి. ఎందుకంటే దీన్ని బట్టి మీ జీవితంలో నిర్ణయించబడుతుంది వాట్ ఈస్ బ్లెస్సింగ్ ఆర్ కర్స్. ఇక్కడ చూస్తే ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు అని అడిగితే యేసు ప్రభు జవాబు ఏంటి చెప్పండి? అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఎన్నిసార్లు కాదు? 7 సార్లు కాదు, 70. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. 70 టైమ్స్ యేసు ప్రభు క్షమించమన్నాడా? అంటే 70 టైమ్స్ మాత్రం నేను క్షమించి దాని తర్వాత ఇంక క్షమించానలే లెక్క పెట్టుకుంటాం కాదు. ద డిజిట్ దేర్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఎన్నిసార్లన్నా క్షమించాలి. దాని తర్వాత చదువుకుంటూ వెళ్దామా? యేసు ప్రభు ఉపమానం చెప్తున్నాడు వారితో. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. ఇక్కడ చూడండి, ఈ ప్రశ్న అడిగినప్పుడు యేసు ప్రభు పరలోక రాజ్యం గురించి ఎప్పుడు చెప్పాలన్నా కూడా ఓ ఉపమానం రీతిగా బోధిస్తున్నాడు. అక్కడ ఆయన తెలియజేసే విధానం చూడండి. పరలోక రాజ్యము అంటే అది రాజ్యము. ఈ మాట గత కొన్ని వారాలుగా చూసుకుంటూ వస్తున్నాం. కింగ్డమ్ ఆఫ్ హెవెన్, ఇట్ ఈస్ అ కింగ్డమ్. దేర్ ఇస్ అ కింగ్. అక్కడ ఒక రాజు ఉన్నాడు. ఒక రాజు తన దాసునికి ఏంటంట? లెక్కలు చూస్తాడంట. లెక్కల తీర్పు గురించి మాట్లాడబడుతుంది. లెక్కలు చూస్తున్నాడంట. చదవండి. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చినది చెల్లింపమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చియునది చెల్లించు వరకు వాని చెరసాల్లో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కనికరించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కనికరింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చినదంతయు చెల్లించు వరకు బాధపరుచు వారికి వాన్ని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. మనం చూస్తున్నామండి యేసు ప్రభు పరలోక రాజు గురించి చెప్తూ ఈ మంచి ఉపమానంలో ఒక మనిషి క్షమిస్తాం ఎంత ముఖ్యమనేది తెలియజేస్తున్నాడు. ఈ రోజు క్షమాపణ గురించి మనం మాట్లాడుతున్నాము, స్వతంత్రత కలిగిన జీవితం గురించి మాట్లాడుతున్నాము. యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ ఉపమానంలో చెప్తూ, ఒక దాసుడి గంట ఎంత అప్పు ఉందంట. ఆ అప్పు ఎంత తెలియజేయబడుతుంది తెలుసా? ఈ రోజు లెక్కల ప్రకారం చూడాలంటే 41 కోట్లు అప్పు ఉన్నాడంట. 41 కోట్లు అప్పు తీర్చయ్యా బాబు అంటే ఆయన వచ్చి పాదాల దగ్గర పడి, అయ్యా నాకంత స్తోమత లేదు, నాకంత అవకాశం లేదు, నాకంత ఇంత చెల్లించే స్థితి నాకు లేదయ్యా, నన్ను దయచేసి నన్ను కరుణించు. కరుణను వేడుకుంటున్నాడు, క్షమాపణ వేడుకుంటున్నాడు, దయను వేడుకుంటున్నాడు. కరుణ, క్షమాపణ, దయ ఈరోజు మనం అందరం వేడుకుంటున్నామండి దేవుని దగ్గర. ఈరోజు 41 కోట్లు అంటే మీకు అబ్బా అన్నట్టు ఉండొచ్చు. మనం చేసిన తప్పులు ఎన్ని, మనం చేసిన పాపాలు ఎన్ని, మనం చేసిన కీడు ఎంత, మన దేవునికి విరోధంగా జీవించిన జీవితం ఎంత. హౌ మెనీ టైమ్స్, హౌ మెనీ వేస్, హౌ మెనీ థింగ్స్ హ్యావ్ వి డన్ థింగ్స్ అగెయిన్స్ట్ గాడ్. దేవుని విరోధంగా ఎన్నిసార్లు మనం జీవించామో, మాట్లాడామో, బ్రతికామో, ఎన్ని పాపాలు మన జీవితంలో చేసామో
లెక్క ఉందా? ఈరోజు మీ సంగతి ఏంటో తెలియదు, కానీ నా పాపాలు చూస్తే 41 కోట్లు ఎప్పుడో దాటిపోయింది. అంత తప్పులు చేసిన జీవితాల్లో, అన్ని తప్పులు పాపంలో ఉన్న మనను ఆయన క్షమాపణ వేడుకుంటాను. ఆయన దగ్గరికి వెళ్ళి, దేవా నన్ను బట్టి నేను ఎప్పటికీ ఈ వెలని నేను కట్టలేనయ్యా, నేను తీర్చలేనయ్యా, నాకు స్వతంత్రత ఎప్పటికీ దొరకదయ్యా, నన్ను క్షమించు, నాకు కరుణను చూపి, నాకు దయను చూపి, నన్ను ఆదరించు, నన్ను బలపరచు వేడుకుంటున్నాం. ఆయన కృప కనికరం బట్టి మన క్షమాపణ మనకు అనుగ్రహించబడుతుంది, మన శిక్ష మనకు కొట్టివేయబడుతుంది. కానీ పొందుకున్న మనము ఎలాగున్నాం? ఈ దాసుడు అంట 41 కోట్ల అప్పు తనకు కొట్టివేయబడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తన తోటి దాసుడు ఈయన దగ్గర అప్పు తీసుకున్నాడంట. ఎంత? ఆ లెక్క ప్రకారం చూస్తే $44 అని వస్తుంది. ఈ రోజులో చూస్తే ఇంచుమించు 2,000 రూపాయలు కూడా కాదు. 2,000 రూపాయలు తీసుకున్నాడంట. ఈయనకి ఎంత అప్పు కొట్టివేయబడింది? 41 కోట్లు. ఈయన ఎంత అప్పు ఇచ్చాడు? 2,000 రూపాయలు. 41 కోట్లు ఎక్కడ ఉంది? 2,000 ఎక్కడ ఉంది? కానీ ఈడేం చేశాడు తెలుసా? ఈయనకి రావాల్సిన 2,000 వచ్చేంత వరకు వదిలేదు లేదని తీసుకెళ్ళి జైలు వేసి శిక్షించి అవమానపరిచాడంట. ఏమాత్రం న్యాయమా? ఈరోజు చాలామంది బ్రతుకులు కూడా ఇలాగే ఉందని యేసుప్రభు తెలియజేస్తున్నాడండి. నీకు ఎంత క్షమాపణ పొందుకుంటున్నావు నీ బ్రతుకు కాలంలో దేవుని దగ్గర నుండి? ఎంత కృప, ఎంత దయ, ఎంత కరుణను పొందుకుంటున్నావు నీ బ్రతుకు కాలంలో? ఎన్ని మేలులను సంపాదించుకుంటున్నావు నీ బ్రతుకు కాలంలో? ఎన్ని దీవెనలు సంపాదించుకుంటున్నావు నీ బ్రతుకు కాలంలో? ఎంతగా దేవుని కరుణను అనుదినం అనుభవిస్తున్నావో? నీ పట్ల ఎవరో ఏదో ఒక్కటి నీకు పెద్దగా కనబడచ్చు, కానీ ఆ ఒక్కదాని విషయమై నీ జీవితకాలం అంతా వారి మీద గ్రడ్జ్, కోపం, ద్వేషం, అపరాధ భావము, చేదైన మనస్సు చాలా డేంజర్ అండి. అలాంటి వారినంట ఆ అవమానాలు చదువుతారా? కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినంతయు తన యజమానికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వారిని పిలిపించి, చెడ్డదాసుడా, నీకు ఇంత చేశాను, నువ్వు ఇంత చెడ్డోడువా? చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటేవి గనుక నీ అప్పంతయు క్షమించి తిని నేను క్షమించాను. నువ్వు వేడుకున్నావు, నిన్ను క్షమించాను. నేను నిన్ను కరుణించిన ప్రకారము నేను నిన్నేం చేశాను? కరుణించిన ప్రకారము నేను నిన్ను కరుణించాను. నువ్వు కూడా కరుణించాలి కదా. నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండింది కదా. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియునదంతయు చెల్లించు వరకు బాధపరుచు వారికి వారిని అప్పగించెను. ఏంటంట? ఆయన కోపపడి ఆయనకు అచ్చున్నదంత వరకు, తనకు చెల్లించేంత వరకు బాధపరిచే వారి దగ్గర అప్పచెప్పాడంట. వాస్తవానికి మాట్లాడదాం, ఎప్పుడు కన్నా తను బాధపరచబడే వారి దగ్గర అప్పచెప్పబడిన తర్వాత తను తీర్చగలడా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఒక మనిషిని జైల్లోకి వేసిన అప్పు తీర్చంటే తీరుస్తాడా? నువ్వు తీర్చేంత వరకు నేను నీ జైల్లో నుండి బయటికి లేదు, ఎప్పుడుకైనా వస్తాడా? ఈ మర్మాన్ని గమనించండి. నువ్వు కరుణను పొందుకున్నావు, నువ్వు కరుణను చూపించాలి కదా. నువ్వు కరుణను పొందుకుని కరుణను చూపిస్తలేదు కాబట్టి బాధ పెట్టే వాళ్ళ దగ్గర నేను అప్పచెప్తాను. ఏదో ఒక తలుపులు వేసి మూసి పెడతాం కాదు, నీ జీవితాన్ని బాధతో నింపుతాను అని దేవుడు చెప్తున్నాడు అండి. బాధ పెట్టేవారు నిన్ను బాధపరుస్తూనే ఉంటారు నువ్వు రుణాన్ని తీర్చేంత వరకు. అంటే ఎప్పటికీ నీకు సంతోషం అనేది ఉండదు. ఈరోజు ఒక మాట యథార్థంగా చెప్తున్నాను, స్ట్రైట్ ఫార్వర్డ్ దేవుడు మీతో మాట్లాడుతున్నాడేమో చూసుకోండి. ఈరోజు చాలామంది జీవితంలో యేసు ప్రభువును నమ్ముకున్నారు, సొంత రక్షకుడిగా అంగీకరించారు, పాపాలు ఒప్పుకున్నారు, ఆయన కరుణ కృపను పొందుకున్నారు. కానీ వారి జీవితంలో ఇతరుల పట్ల చేదైన మనసు, క్షమించరాని మనస్సు ద్వారముగా మీ జీవితంలో ఏ ఒక్క ఆశీర్వాదం కూడా లేదు, ఏ ఒక్క మేలు కూడా లేదు, ఏ ఒక్క మంచి కూడా లేదు. పేరుకు క్రైస్తవులు కానీ దేవుని బిడ్డలుగా క్రైస్తవుడు జీవించే విధానము కనబడతలేదు. పేరుకి క్రైస్తవులు కానీ బ్రతుకు చేస్తే స్వార్థపరుడు. జీవించినది నేను కాదు క్రీస్తే అంటున్నాము, కానీ ఎప్పుడు నాకు 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 అంటూ ఇతరుల్ని దూషిస్తున్నామంట. అటువంటి వారు చెడ్డదాసులు, చెడ్డమైన వారు, దోషులు. ఈరోజు మనం పరీక్షించుకోవాలండి, దేవుని కరుణను పొందుకున్న మనం కరుణను చూపిస్తున్నామా? ఈరోజు మీరు ఎవరి మీదన్నా అపరాధ భావమో లేకపోతే క్షమించరాని మనసు కలిగి ఉన్నారా? ఈజ్ దేర్ సమ్ కైండ్ ఆఫ్ హేట్రెడ్? కొంతమంది చూడండి, కొంతమంది పేరు ఎత్తితే
రక్తం ఉడికిపోతుందంట, నరాలు జరజరజరజర ఉంటుందంట. ఆమె గురించి మాట్లాడద్దు, పేరు ఎత్తద్దు. ఏం చేశాడు తెలుసా నీకో? చేసి ఎంతకాలం అయింది? ఎప్పుడో చేశాడు, ఎన్నో సంవత్సరాలు అయిపోయి. అయినా కూడా ఆ వేరు లోపటనే జ్ఞాపకం చేసుకోండి. ఒక విత్తనం విత్తిన వెంటనే అది ఒక నెల రోజులు పీకుతాం, చాలా సులభం, అవునా కదా? వారాల్లో అయితే ఇంకా సులభం, అవునా కదా? రోజులైతే క్షణం, ఏమాత్రం డ్యామేజ్ లేదు. కానీ అది ఎదిగి ఆ మొక్క చెట్టుగా మారి ఆ చెట్టు సంవత్సరాలు ఎదిగి స్థలం తీసుకుని బాగా లోతుగా తన్న తర్వాత అది పేకాలంటే ఎంత నొప్పి. ఈరోజు చాలామంది జీవితాల్లో కూడా అప్పటికప్పుడు క్షమించేస్తే ఎంతో సులభంగా ఉంటుంది జీవితం. కానీ అది మనసులో పూడ్చిపెట్టుకుని, మనసులో దాచిపెట్టుకుని, మనసులో ఊరించి, మనసులో లోటకు పెట్టుకుని అవి పెట్టి 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 దాని తర్వాత ఒకేసారి బర్స్ట్ అవుట్. దేర్ ఇన్వర్డ్ యాక్షన్స్ ఆర్ కమింగ్ బికాస్ ఆఫ్ ద బిటర్నెస్, చేదును బట్టి. ఇంకొక చోట ఉంటుంది, ఇంకో సువార్తలో ఉంటుంది అనుకుంటున్నా, అందులో చక్కగా ఉంటుంది. ఎలాగ ఉంటుంది అంటే, పేతురు అడిగినప్పుడు యేసుప్రభు అంటాడు, నీ సహోదరుని యు కన్ఫర్ట్ హిమ్, తన్ని గద్దించు. తన తప్పులు ఒప్పుకుంటే సరే, తను కానీ పశ్చాత్తాపడితే ఎన్నిసార్లన్నా క్షమించు. అంటే ఒక రోజులో ఎన్నిసార్లు తిరిగి వచ్చి చేసిన తప్పే చేసి నేను ఐఎమ్ సారీ అంటే ఫర్గివ్ హిమ్, క్షమించాలి అని చెప్పాడు. అంటే తన బుద్ధి తెచ్చుకుని, అంటే మెటనాయ్, రిపెంట్, నేను చేసింది తప్పు అని గ్రహించుకుంటే క్షమించు, ఎన్నిసార్లు అయినా క్షమించు. కానీ క్షమించే ముందు ఏంటంటే కంఫర్ట్ చేయాలంట. ఒకసారి ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే, ఈరోజు చాలామంది కన్ఫర్ట్ చేయరు, గద్దించరు, గొడవలు పెట్టుకుంటారు. కోపం ఉందా మీకు? కోపిస్తండి కొంతమంది అంటారు, మీరు కోపిస్తా? ఎంతమందికి బాగా కోపం ఉందో చేతులు ఎత్తారు, ఏమనుకోకపోతే. నాకు చాలా ఉంటుంది. కోపం పాపమా? అనేకసార్లు చెప్పాం, కోపం పాపమా? రైచియస్ ఇండిగ్నేషన్ ఉండాలంటే దేర్ షుడ్ బి యాంగర్. కోపం మనలో ఎక్స్ప్రెషన్, తెలుసా? దేవుడు మనల్ని రూపించేటప్పుడు కోపం మనలో పెట్టాడు. మనకు ఉండాలి కోపం లేకపోతే బ్రతకలేడు మనుషుడు. దేవుడు వాక్యం చెప్తుంది, కోపపడుడి కానీ పాపము చేయుకుడి. సూర్యాస్తం అయ్యేటప్పటికే నీ కోపం ఏమవ్వాలంట? కామ్ డౌన్, సెటిల్ అయిపోవాలి. అది అలాగే పెట్టుకున్నావు అనుకో, అది గ్రడ్జ్ అయిపోతుంది. డోంట్ బి గ్రడ్జ్. అలాంటి మనసు మనకు ఉండకూడదు. ఇట్ ఈస్ డిఫెన్స్. యాంగర్ ఇస్ ఫర్ యువర్ సేఫ్టీ, యువర్ సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్. ఇట్ ఈస్ యువర్ సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్. యేసుప్రభు అంటాడు, కన్ఫర్ట్ హిమ్, ఫర్గివ్ హిమ్. ఇఫ్ యూ డోంట్ కన్ఫర్ట్, యూ కెనాట్ ఫర్గివ్. ఇఫ్ యూ డోంట్ కన్ఫర్ట్, దట్ విల్ చేంజ్ ఇన్ టు బిటర్నెస్. బీ కేర్ఫుల్. ఈ మాట అర్థమవుతుందా? గద్దించకపోతే అది లోపట విత్తిసాడు, లోపట ఉంది. గద్దిస్తాం అనేది బయటికి పీకుతాం, క్షమిస్తాం అన్నది హీలింగ్. దట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ హీలింగ్. ఫర్గివ్నెస్ ఇస్ ఆల్వేస్ అ ప్రాసెస్ ఆఫ్ హీలింగ్. బట్ కన్ఫ్రంటేషన్ ఈజ్ ఆల్వేస్ టు డిక్లేర్ సెటిల్మెంట్. అన్ఫర్గివ్నెస్ ఇస్ ఎ వెరీ బిగ్ డోర్ ఫర్ ద డెవిల్, రాయల్ ఎంట్రీ అంట. ఎందుకంటే ఈ క్షమించరాని మనసు ఉన్నప్పుడు కోపం వచ్చేస్తుంది, అంటే ఒకలాంటి ఉగ్రతము. ఇట్ ఈస్ నాట్ ఎ రైచియస్ యాంగర్, నాట్ రైచియస్ ఇండిగ్నేషన్. ఇట్ ఈస్ అ బిటర్ రివెంజ్, గ్రడ్జ్. అది ఎప్పటికప్పుడు కన్ఫర్ట్ చేయరంట. అది లోపల పేరు ఎక్కడో ఒక చోట దానికి రివెంజ్ తెస్తానికి చూస్తారు. సర్పపు బుద్ధి, ఐ వాంట్ టేక్ ఎ రివెంజ్. ఈరోజు దేవుని బిడ్డలకి ఎలాంటి తగదండి. ఎందుకంటే ఇక్కడ రక్షించబడ్డామన్న మనకి ఎంతో మందికి తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఆయన కృప ద్వారంగా మనల్ని రక్షించాడు, మన క్రియలను బట్టి కాదు. మన క్రియలు బట్టి మనం అందరం పాపులమే, మన నీతి క్రియలు కూడా మురికి గుడ్డలని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. అంటే మన క్రియలు బట్టి మనం ఏం చేయలేదో, మనం చేసిందంతా తప్పే, కేవలం కృపను బట్టి మాత్రం మనం రక్షించబడ్డాం. కాబట్టి మనం కూడా ఇతరులకి కరుణ కృపను చూపించాలి అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఈ బిటర్నెస్ కానీ జీవితంలో వస్తే మొదటిగా రిజల్ట్ మనం ఏం చూస్తామంటే, వాక్యానుసారం చూస్తే కోపం అండి. కోపం ఉన్న నెక్స్ట్ మూమెంట్ ఏముంటుందంటే డిస్ట్రెస్ ఉంటుంది, ఆందోళన. కొంతమందికి చూడండి ఆయాసం అంటారు. కొంతమందికి దురాత్మలు పడటానికి అవకాశం ఏంటంటే ఆ ఆందోళన, డిస్ట్రెస్, ఊపిరి ఆడదాలకి
ఏది చూసినా అట్లే ఉంటుంది. ఏది చేసినా ఆయాసం 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 ఆయాసం. దే కెనాట్ బీ పీస్ఫుల్. 5 నిమిషాలు ప్రశాంతంగా ఉండంటే ఉండలేరు. 5 నిమిషాలు ఊరక కూర్చోంటే కూర్చోలేరు. దిస్ కైండ్ ఆఫ్ ఈ ఒకలాంటి రిజెక్షన్ బట్టి కోపము. కుటుంబాల్లో ఈ మాట చెప్తున్న జాగ్రత్తగా వినండి. ఈ క్షమించరాని మనస్సు, ఈ నేరాలు మోపే మనస్సు, ఈ చేదైన వేరులు ఇవన్నీ ఎక్కడ వస్తాయి తెలుసా? నిజం చెప్పమంటారా? బయట కాదు. రోడ్లో ఎవరితో గొడవ పెట్టుకున్నావు అనుకో, ఈ పూట గొడవ పెట్టుకున్నావు, ఈ 2 నిమిషాలు తిట్టుకున్నావు, పోయావు. దాని తర్వాత ఆయన మొహం చూస్తాం మరలా. ఎక్కడ ఉంటాడు ఏంటి తెలుసా? ఏమైనా సంబంధం ఉందా? నో. తిట్టబోయారు తర్వాత ఇంటికి వెళ్ళి మర్చిపోయి మళ్ళీ నవ్వుకుంటా కావాలంటే చెప్పుకుంటావు. వాడు అంటున్నాడు నవ్వుకుంటావు. యూ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ ఇట్. దట్ డజంట్ చేంజ్ యువర్ బిటర్నెస్. ఎప్పుడు ఎక్కడ తెలుసా ప్రారంభం అవుతుంది? మన ఇంటోళ్ళు, మన రక్త సంబంధులు, మన తల్లి, మన తండ్రి, మన భార్య, భర్త, సహోదర సహోదరులు. ఇక్కడ నా అనేవారి ద్వారంగా మాత్రమే ఎక్కువ మనుషుడు గాయపరచబడతాడు. అవునా కాదా? అందరు తల ఊపుతున్నారు. ఎందుకంటే ఎంతో మందితో మాట్లాడుతున్నారు. నా సొంత అక్క ఇట్లా చేసిందండి. మరి ఎవరు చేస్తారు? ఇంకా బయట వాళ్ళు చేస్తుంటే పో అని చెప్పి పోతా ఉండేవారు. సొంత అక్క కదా, అందుకని తట్టుకోలేకపోతున్నారు. ఒక సోదరుడు మాట్లాడుతూ, ఫర్గివ్ దెమ్ సిస్టర్. హౌ కెన్ ఐ ఫర్గివ్? హౌ కెన్ యూ ఫర్గివ్ ఏంటి? సో యూర్ సేయింగ్ హౌ కెన్ ఐ ఫర్గివ్ బికాజ్ వాట్ షీ హస్ డన్ ఇస్ రాంగ్. ట్రూ, వాట్ షీ హస్ డన్ ఇస్ రాంగ్. తను చేసిన తప్పే ఎలా క్షమిస్తానని అడుగుతున్నావు. మరి దేవుడు నిన్ను ఎలా క్షమిస్తాడు? నేను అదే మాట అడిగినప్పుడు సైలెన్స్. బాధతో చెప్తున్నాను. ఆ సోదరితో చాలా గంటలు మాట్లాడాను, కానీ స్టార్టింగ్లో అయితే తను అయితే నాకు దేవుడు క్షమాపణ వద్దు. యు సీ ద అగ్రెషన్ లిమిట్. నేను తనను క్షమించను, నేను క్షమించను కదా, నాకు క్షమాపణ కూడా వద్దు. ఇట్ టుక్ మీ లాంగ్ టైమ్ టు కన్సోల్ హర్, లాంగ్ టైమ్ టు గెట్ హర్ ఇన్ టు అండర్స్టాండింగ్. నువ్వు క్షమించవు, నీకు క్షమాపణ వద్దంటే మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు? కొంతమంది జీవితం అలా ఉంటుంది. నేను నరకంగా వెళ్ళినా పర్వాలే, నా గ్రడ్జ్ నిన్ను చంపి నేను చస్తాను. చూడండి ఆ మాట, నేను చంపి నేను చస్తానన్నది ఎవరి మనసు చెప్తారా? లూసిఫర్. ఎవరైనా సరే అలాంటి మనసు ఉందనుకో, నేను నాశనమైనా పర్వాలేదు, వాడిని నాశనం చేసి నేను నాశనం చేస్తా. నా కుటుంబం పాడైపోయినా పర్వాలేదు, వాడిని నాశనం చేసి నేను చేస్తా. బీ వెరీ కేర్ఫుల్. 100% డెవిల్ హిమ్సెల్ఫ్ ఈజ్ వర్కింగ్. ద మెయిన్ చీఫ్ వర్క్ చేస్తున్నాడు, జ్ఞాపకం చేసుకోండి. అందుకని అన్నాను, వాడికి రెడ్ కార్పెట్ వేస్తున్నట్టు. అన్ఫర్గివ్నెస్ ఇస్ ద రెడ్ కార్పెట్ ఫర్ ద డెవిల్. వెల్కమ్ వెల్కమ్, రా రా, నీ సహాయం కావాలి, నీవే నా చీఫ్, రా, నువ్వని చేయద్ది కండి దా. ఈరోజు చాలామంది తెలియకుండా ఈ రీతిగా అపవాదికి పెద్ద తలుపు తెరిచి అపవాది ద్వారా ఏలబరచబడుతున్నారండి. అటువంటి వారు ఆశీర్వదించబడే అవకాశం ఉందంటారా? ఇంపాసిబుల్. ఫలించే జీవితం ఉందంటారా? ఇంపాసిబుల్. వర్ధిల్లే బ్రతుకు ఉందంటారా? ఇంపాసిబుల్. ఈరోజు మనకు తెలియట్లేదు. రాయల్ డోర్ అపవాదికి ఓపెన్ చేసి దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నన్ను క్షమించా అంటున్నావు, ఎలా కలుగుతుంది క్షమాపణ? ఎందుకంటే యేసుప్రభు నేర్పించిన ప్రార్థన అదే, ఇక్కడ యేసుప్రభు చెప్పే విధానం అదే. పరలోక రాజ్యం ఎలాంటిదని చెప్తున్నాడు యేసుప్రభు చెప్తున్నాడు. దేవుడే అప్పచెప్తాడంట శిక్షించేవారు, బాధపరిచేవారు. బాధలు ఎందుకు వస్తున్నాయని నన్ను అడిగితే ఒకసారి హృదయాన్ని పరీక్షించుకోండి. ఈరోజు ఎంతోమంది మన తప్పు సరిదిద్దుకోకుండా మనము దేవుడు ఏదో కార్యం చేయాలని చూస్తున్నామండి. ప్రేమతో వేడుకుంటున్నానండి. ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు మిమ్మల్ని, ఆయన ప్రేమతో మిమ్మల్ని హెచ్చరించమంటున్నాడు. ఎందుకంటే ప్రేమ అంటున్నాడు, సమయం ఉన్నదప్పుడే, అవకాశం ఉన్నదప్పుడే జీవితాన్ని సరిదిద్దుకొని నీ జీవితంలో నీవు ఫలించాలి, నీవు ఫలించాలి, నీవు ఫలించాలి. ఈరోజు మనం కూడా మన జీవితంలో మనం ఇతరులను క్షమించి మనం దేవుని దగ్గర క్షమాపణ అడగాలండి. ఈ సమయంలో దయచేసి స్థలంలో ఉంచి మొదటగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈరోజు నిజంగా దేవుని క్షమాపణ కలిగిన వారు ఉన్నామా పరీక్షించుకోవాలి. ఎక్కడ మీకు తప్పు జరుగుతుందో చూడాలి. కుటుంబంలో సమాధానం ఉందా? భార్యాభర్తల మధ్య సమాధానం ఉందా? తల్లిదండ్రుల మధ్య, సహోదరుల మధ్య సమాధానం ఉందా? రక్త సంబంధాల మధ్య సమాధానం ఉందా? ఎందుకు లేదు? గో టు ద రూట్ కాస్, గో టు ద రూట్ కాస్ నౌ. ఎందుకు లేదు? ఏంటి ఆ మాటలు? ఏంటి వాడు చేసిన పని? ఏంటి అది మిమ్మల్ని బాధపడి? ఏంటి అది? ఎన్ని సంవత్సరములైనా సరే అక్కడ ఉంది, ఆ విత్తనం ఎదిగింది, మొక్కలాగా ఎదిగిందేమో, చెట్టులాగా ఎదిగిందేమో, ఇది పీకే సమయం ఇది. ఏంటి అది మిమ్మల్ని బాధపరిచింది? ఏంటి అది వారు మాట్లాడినది? ఏంటి అది మిమ్మల్ని గాయపరిచింది? ఏంటి మీకు చేసిన అన్యాయం?
ఏం అక్రమం జరిగింది మీ జీవితంలో, అది ఏమైనా సరే ఈ సమయంలో, ఇఫ్ యూ హావ్ గాట్ టు ద రూట్ కాజ్, స్టార్ట్ ప్లకింగ్ ఇట్ అవుట్. వాడిని క్షమించండి. స్టార్ట్ ఫర్గివింగ్. యూ విల్ రిసీవ్ ఫర్గివ్నెస్. మొదటగా మీరు క్షమిస్తే మీకు క్షమాపణ. మా అపరాధస్తుల్ని మేము క్షమించినట్లుగా మా అపరాధములు, దేవా ఐఎమ్ ఫర్గివింగ్ లార్డ్. దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని. Forgive your colleagues, your friends, your so-called friends, whoever it is. Forgive. మీరు నిజంగా వారిని క్షమించినట్లయితే ఈ సమయంలో దేవుని క్షమాపణ వేడుకోండి. దేవా నా పాపాలు క్షమించయ్యా, నా దోషములు క్షమించు ప్రభా, నా అపరాధాలను క్షమించు ప్రభా, నా గాయాలను మానుకో ప్రభా, నన్ను నూతనపరిచయ్యా, నాకు కావాల్సిన స్వస్థత దయచేయ్యా, మానసిక స్వస్థత, శారీరక స్వస్థత అయ్యా, నా జీవితంలో నెమ్మది నీవు దయచే ప్రభా. నెమ్మది లేదు, విసికి వేసారిన జీవితం. ఆ దేవుడిని అడగండి, ఆయన బాగు చేస్తాడు. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే కదా, ఆయన బాగు చేస్తాడు. ఇక్కడ ఎవరైనా నిజంగా యేసు అనుగ్రహిస్తున్న స్వతంత్రత కావాలంటే మీరు ప్రార్థన చేయాలి. మౌనంగా ఉంటే స్వతంత్రత రాదు, మౌనంగా ఉంటే స్వస్థత రాదు, మౌనంగా అంటే జీవితం బాగుపడదండి. ఆయన క్షమాపణ కావాల్సిన వారు వేడుకోవాలంట. మీరు నిజంగా ఆయన క్షమాపణ వేడి ఆయన సమాధానం మీరు పొందుకున్నట్లయితే ఈ సమయంలో మీరు చేయవలసింది ఇంకొకటి ఉంది. మొదటిది ఏంటంటే మీరు క్షమించాలి. రెండోది ఏంటంటే మీరు క్షమాపణ వేడుకోవాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది యాకోబు పత్రిక 4:7 సబ్మిట్ అంటు గాడ్, రెసిస్ట్ ద ఈవిల్. దేవునికి సమర్పించుకోవాలంటే అపవాదిని ఎదిరించాలంట. అప్పుడు వాడు మీ ఎద్ద నుండి పారిపోతాడంట. ఇంతవరకు అపవాది మిమ్మల్ని దాడి చేస్తూ ఉన్నాడేమో కానీ ఈ టైం, దిస్ ద టైం యూ క్యాస్ట్ హిమ్ అవుట్. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ సమయంలో మీరు అపవాదిని ఎదిరించండి. అపవాదికి నా జీవితంపై నీకు అధికారం లేదు. అపవాదికి నా జీవితంలో చోటు లేదు. అపవాది నా ఆత్మ, శరీరం, మనసు యేసు సొత్తు, నీకు నా మీద అధికారం లేదు. చెప్పండి, యూ క్యాస్ట్ హిమ్ అవుట్, యూ సెండ్ హిమ్ అవుట్. నాలో ఏ శాపం వెళ్తానికి వీల్లేదు ప్రభా, నేను ఎదిరిస్తున్నాను ప్రభా. ప్రతి శాపపరచు ఆత్మలో, ప్రతి గర్వపు ఆత్మ, ప్రతి చీకటి ప్రభావము, ప్రతి మోసపరచు ఆత్మలో, ప్రతి మ్యానిపులేషన్ స్పిరిట్, ప్రతి అనారోగ్యపరచు ఆత్మలో, ప్రతి ఫెయిల్యూర్ స్పిరిట్ ప్రభా, ప్రతి నిరుత్సాహ ఆత్మ, ప్రతి భయపెట్టు ఆత్మ నాలో నజరేయుడైన యేసు నామములో బయటికి పోవాలి. దేవుని చేతుల్లో సమర్పించుకుని అపవాదిని ఎదిరిద్దామండి. కన్ఫెషన్స్ ఆల్సో. నేను యేసు రక్తము ద్వారా ముద్రించబడిన వ్యక్తిని. చెప్పండి, మీరు చెప్పండి. యేసు ప్రభు నా కాపరి, ఆయన నీతి ద్వారా నేను స్థిరపరచబడుతున్నాను, ఆయన రక్తము ద్వారా నేను నీతిమంతుడిగా మార్చబడుతున్నాను. నేను విశ్వాసమైన డాలుని ఎత్తిపెట్టి అపవాది బాణాలను అణిచివేస్తున్నాను. నేను విశ్వాసముతో నేను పోరాడుతున్నాను. నేను విశ్వాసము ద్వారా క్షమిస్తున్నాను. నేను విశ్వాసము ద్వారానే జీవిస్తాను. నా దేవుడు నాకు సమస్తం మేలు చేస్తాడు. నా దేవుడు సమస్త విషయంలో నడిపిస్తాడు. నా దేవుడు నా అవమానాన్నంతా కొట్టివేస్తాడు. నా దేవుడు నా కీడునంతా మేలుగా మారుస్తాడు. మీరు నమ్మాలండి. నమ్మితే చెప్పండి, దేవుడు నిశ్చయంగా కార్యం జరిగిస్తాడు. నాకు విరోధంగా కలిగిస్తున్న ప్రతి ఆయుధాన్ని నేను ఎదురిస్తున్నాను. No weapon that formed against thee shall prosper. Every tongue that rises against thee I shall condemn thee. నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదో, నాకు విరోధంగా కలిగిస్తున్న ప్రతి నాలుగుని యేసు నామములో ఎదిరిస్తున్నాను ఇప్పుడే. దేవా, నీ శక్తి దయచేయ, నీ జయము దయచేయ. హెచ్చింపు నీ దగ్గర నుండి వచ్చేది, వర్తిలింపు నీ దగ్గర నుండి వచ్చేది, జయము నీ దగ్గర నుండి వచ్చేది, దీవెన ఆశీర్వాదం నీ దగ్గర నుండి వచ్చేది. ఇదిగో దేవా, నీ బిడ్డలు నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. ఒక్కసారి చూడు ప్రభా, నీ బిడ్డలను చూడు, నీ గాయపడిన హస్తంతో ముట్టు ప్రభా. ఒక్కసారి నీ బిడ్డల జీవితాన్ని దర్శించు, ఒక్కసారి వాడిని స్థిరపరచు, బలపరచు. దేవా, నీవు చూచుచున్నావు దేవుడు, నువ్వు ఎరిగొన్న దేవుడు, నువ్వు సమస్తం గ్రహించిన దేవుడివి అయ్యా. నీ దగ్గర నుండి ఏది మేము దాచలేం ప్రభా. నీ సమస్తం ఎరిగిన సర్వజ్ఞానివి ప్రభా. నీ బిడ్డల దోషాలని అయ్యా నువ్వు తుడిచివేయమని వేడుకుంటున్నా. మా క్షమాపణ అడిగిన ప్రతి ఒక్కరిని తుడిచివేయ ప్రభా. యేసు రక్తము సిద్ధంగా ఉంది కదా ప్రభా. మేము నమ్ముతున్నామయ్యా. యేసు రక్తము ద్వారా మమ్మల్ని కడగమని వేడుకుంటాము, మమ్మల్ని పరిశుద్ధపరచమని వేడుకుంటాము, మమ్మల్ని నూతనపరచమని వేడుకుంటాము, మమ్మల్ని క్రీస్తు యేసు స్వరూపంలో మలచమని వేడుకుంటాము ప్రభా.
ఇక నీ బిడ్డల్ని ఎవరు అపవాది దాడి చేయకూడదయ్యా, ఎవరు అణిచిపెట్టకూడదయ్యా. ఏ జీవితాలు అణిచిపెట్టబడిన జీవితాలు ఉండడానికి వీల్లేదు ప్రభా. ఇక్కడ అపవాది ద్వారా ఎన్ని సంవత్సరములు, ఎన్ని తరములు, ఎంత కాలంగా అణిచివేయబడిన జీవితంలో అయినా కూడా నజరేయుడైన యేసు నామములో దేవుని వాక్యం ద్వారా వారికి విడుదల కలుగునుగా అని ప్రకటిస్తున్నాను. సమాధానాన్ని పాడు చూస్తూ, కలవరం పెడుతూ, అపవాది మాటలు, అపవాది వ్యక్తులు ఎవరెవరైతే నీ బిడ్డలు దాడి చేస్తున్నారో వారి పక్షాన నిలిచి ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, నీ బిడ్డల పట్ల అయ్యా నీ చిత్తము మాత్రమే జరగాలయ్యా. ఎటువంటి కలవరపరిచే కార్యములు, కలవరపరిచే వ్యక్తులైనా సరే నజరేయుడైన యేసు నామములో లయమైపోనుగా ఆజ్ఞాపిస్తున్నాము. ఈరోజు వాక్యం వినే రీతిగా ప్రభువా, మేము క్షమించి క్షమాపణ పొందుకున్న వారుగా, అటువంటి వారి జీవితంలో చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఏదైనా సరే బ్లెస్డ్ అండ్ సెక్యూర్డ్ బై యూ లార్డ్. మేము ఒక్క తలుపు అపవాది తెరిస్తే మొత్తం నాశనమే కదవయ్యా. దోచుకుంటానికి, నాశనం చేస్తానికి, హత్య చేస్తానికి వస్తాడు కదయ్యా. కానీ మాకు సమృద్ధి జీవితాన్ని ఇస్తానికి వచ్చిన దేవా, నీ ద్వారంగా నీ బిడ్డలకి అన్ని విషయాల్లో సమృద్ధి దయచేయ్యా. ఆకాశ పక్షులు పోషించే దేవుడు, అడవి పూలను అలంకరించే దేవుడివి, మేము వాటికన్నా విలువైన వారమని తెలియజేసిన దేవా, నీ బిడ్డల జీవితాల్లో ఏ కొరత, లోటు ఉండనవద్దు. నువ్వు మమ్మల్ని చేసిన విధానంలో మేము జీవించే కృపను మాకు దయచి, పైనున్న వాటికి ఆశపడేవారుగా, ఎత్తైన శిఖరంలో ఉండేవారుగా, నీ మహిమార్థమై నిన్ను ఘనపరిచే జీవితంలో కలిగిన వారుగా, నీ కృప కనికరంతో మమ్మల్ని నడిపించి వర్ధిల్లింపజేయమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించి చేసిన ప్రార్థనకి జవాబు నేను దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం